ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి మిస్టర్ రాణి. సో ఈ మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా మూవీ గురించి సింపుల్ గా అంటే మూవీ పోస్టర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. హీరో లేడీ గెటప్ వేస్తాడు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే హీరో లేడీ గెటప్ వేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఆ లేడీ గెటప్ కి ఇచ్చిన కంక్లూజన్ ఏంటి అనే పాయింట్ మీద ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. ఉన్నప్పటికీ ఫస్ట్ మూవీ పరంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఫస్ట్ హీరో లేడీ గెటప్ ఎందుకు వేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ లో బలమైన పాయింట్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. హీరో లేడీ గెటప్ వేయడం అండ్ అలాగే ఒక మూవీలో సైడ్ క్యారెక్టర్ గా వెళ్ళడం, తర్వాత హీరోయిన్ అవ్వడం, హీరోయిన్ గా తనకు 100 కోట్ల సినిమా రావడం, తన ఒక సూపర్ స్టార్ అయిపోవడం, సో ఇవన్నీ సో కమెంట్ గోలాగా వెళ్ళిపోతాయి తప్పించి ఏవి ఆ సీన్స్ లో ఎంగేజింగ్నెస్ రియాలిటీ లాజిక్స్ ఏవి లేవనే చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీలో కామెడీ ట్రాక్ అనమాట. సో కామెడీ ట్రాక్ అనేది కొన్ని పోర్షన్స్ లో కాస్త వర్కౌట్ అయినప్పటికీ ఓవరాల్ మూవీ మొత్తం కామెడీ అనేది లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా చెప్పొస్తే ఓవరాల్ మూవీ అనేది ఒక రొటీన్ స్టోరీ పట్టబుల్ స్క్రీన్ పైతో వెళ్ళిపోతుంది కానీ ఎక్కడ ఏ పాయింట్ తోనూ మనకి హుక్ చేయదని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సో మెయిన్ గా నాకు కాస్త సెకండ్ హాఫ్ కాస్త ఎంగేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఆ లేడీ గెటప్ మీద వచ్చే సీన్స్ అండ్ అలాగే ఆ లేడీ గెటప్ కి ఇచ్చిన కంక్లూజన్ సో క్లైమాక్స్ పోర్షన్ కాస్త ఓకేషన్ చెప్పుకోవచ్చు అనమాట. సెకండ్ హాఫ్ లో ఫాదర్ క్యారెక్టర్ ఉన్నప్పటికీ ఆ ఫాదర్ క్యారెక్టర్ తో ఎమోషన్ బాండింగ్ సీన్స్ అనేవి రాసుంటే బాగుండేదని చెప్పుకోవచ్చు అనమాట. సో అండ్ అలాగే మూవీలో మెయిన్ గా లాజిక్స్ అనేవి లేవనే చెప్పుకోవచ్చు అనమాట. కామెడీ కూడా అంతంత మాత్రం ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సో ఈ మూవీలో హీరో యొక్క లవ్ ట్రాక్ ఏమైనా బలంగా ఉందంటే అది కూడా ఏం లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీలో డైరెక్టర్ అనే ఒక క్యారెక్టర్ మూవీ గురించి అండ్ అలాగే మూవీలో ఒక క్యారెక్టర్ ని ఆడియన్స్ ఎలా తీసుకుంటారనే పాయింట్ చెప్పిన డైలాగ్ అనేవి చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. సో బట్ ఇంటర్వెల్ పోర్షన్ నాకు సూస్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ కన్నడ మూవీ అయినప్పటికీ తెలుగు డబ్బింగ్ మ్యాచ్ అయింది అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి మేనేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వేస్తే నాకు సోసకొని అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ ఇదండి మిస్టర్ రాణి మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చితే వీడియోకి వచ్చిన లైక్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.